ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. సభను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారికి, అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గారికి, అలాగే సీనియర్ నాయకులకు, నా తోటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహానాడు అంటే తెలుగువాడు వాడవాడలా జరుపుకునే ఒక పసుపు పండుగ. ఈ మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ఒక పిలుపుతో ఇంతమంది కార్యకర్తలు కదిలొచ్చారు. చూస్తుంటేనే కళ్ళకు పండుగలా కనిపిస్తోంది. చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్న ప్రతి కార్యకర్తకి కూడా. అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల ఆకలి కష్టాలను చూసి 2 రూపాయల కిలో బియ్యాన్ని అందించిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారిది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన అడుగు జాడల్లోనే ఇప్పటి ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మన శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తూ యువగలం రథసారథి నారా లోకేష్ గారు మన యువత భవిష్యత్తుకి మార్గదర్శకుడు. ఈరోజు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్న ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అమరావతి ఈరోజు మన క్యాపిటల్గా మొన్ననే మోడీ గారు వచ్చి చెప్పిపోయారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరికీ కూడా ఒకటే విన్నవిస్తున్నా, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారికి ఒకటే నా విన్నపం. సార్, చాలా మంది 2024 ఎలక్షన్లో కష్టపడి పనిచేశారు. అలాగే 2019 నుంచి 2024 ఎలక్షన్లలో చాలా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.